వెల్కమ్ టు ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ కర్రీ. కావలసిన పదార్థాలు 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమోటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. బీరకాయ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ టమాటాలు మెత్తబడనివ్వాలి. టమోటాలు మెత్తబడిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తినేపాటైతే 2 స్పూన్లు వేసుకోవాలండి. స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. బీరకాయలోనే వాటర్ రిలీజ్ అవుతాయి. 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మన వేడి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మన వేడి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.